హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ అంతిమ యాత్ర కొనసాగుతోంది. కామరాజ్ మార్గ్లోని రావత్ నివాసం నుంచి ఢిల్లీ కంటోన్మెంట్ వరకు అంతిమ యాత్ర సాగనుంది. రాజాజీ మార్గ్, తీన్ మూర్తి చౌక్, లెవెన్ మూర్తి, సర్దార్ పటేల్ మార్గ్, డౌలా ఖాన్ ప్రాంతాల మీదుగా బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటిక వరకు రావత్ దంపతుల తుది ప్రయాణం సాగనుంది. సైనిక వీరుడికి తుది వీడ్కోలు పలికేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. భారత్ మాతాకి జై, అమర్ రహే నినాదాలతో ఢిల్లీ హోరెత్తుతోంది. బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. సిడిఎస్ రావత్కు 17 గన్ సెల్యూట్తో ఘనంగా నివాళులర్పించనుంది భారత సైన్యం. త్రివిధ దళాల్లోని అన్ని ర్యాంకులకు చెందిన 99 మంది సైనికాధికారులు, 33 మందితో కూడిన ట్రై సర్వీస్ బ్యాండ్ అంత్యక్రియల్లో పాల్గొంటుంది. త్రివిధ దళాలకు చెందిన మొత్తం 800 మంది సేవా సిబ్బంది అంత్యక్రియల్లో పాలు పంచుకోనున్నారు. శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్కు చెందిన సీనియర్ మిలిటరీ కమాండర్లు జనరల్ రావత్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. జనరల్ బిపిన్ రావత్ అంతిమ యాత్ర జరుగుతోంది. సైనికాధికారులు వెంటరాగా బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ పార్థివ దేహాలను కంటోన్మెంట్ ఏరియాకి తరలిస్తున్నారు. అక్కడ బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించబోతున్నారు. సిడిఎస్ రావత్కు 17 గన్ సెల్యూట్తో ఘనంగా నివాళులర్పించనుంది భారత సైన్యం. త్రివిధ దళాలకు చెందిన 800 మంది సేవా సిబ్బంది ఈ అంత్యక్రియల్లో పాలు పంచుకోనున్నారు. ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు దేశానికి చెందిన పెద్దలంతా ఘనంగా వీడ్కోలు పలికారు బిపిన్ రావత్కి. సిడిఎస్ హోదాలో తొలిసారి నియమితులైన బిపిన్ రావత్ గురించి అంతా చర్చించుకుంటున్న పరిస్థితి. ఉత్తరాఖండ్ పౌరీలోని రాజ్పూత్ కుటుంబంలో 1958లో జన్మించారు జనరల్ బిపిన్ రావత్. ఆయన తండ్రి కుటుంబంలో చాలామంది ఆర్మీ ఆఫీసర్స్గానే పనిచేశారు. సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్గా పదవీ విరమణ చేశారు ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్. ఆయన స్ఫూర్తితోనే పాఠశాల విద్య తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు బిపిన్ రావత్. ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో ఆయనకు
స్వర్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. వెల్లింగ్టన్ ఆర్మీ బేస్లోనే డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ని పూర్తి చేశారు బిపిన్ రావత్. దేశ రక్షణ అవసరాల దృష్ట్యా త్రివిధ దళాలని ఐక్యం చేసి కోఆర్డినేట్ చేయాల్సిన పరిస్థితుల్లో సిడిఎస్గా బాధ్యతలు చేపట్టారు బిపిన్ రావత్. భారత్కి పొరుగు దేశాలైన శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్కి చెందిన సీనియర్ మిలిటరీ కమాండర్లు కూడా ఈరోజు జనరల్ రావత్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన పరిస్థితి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే మనకి వ్యతిరేక దేశాలు, ఆక్రమణ కాంక్షతో ఉన్న దేశాల్ని చెక్ పెట్టేందుకు ఒక వ్యూహకర్తగా వ్యవహరించారు సిడిఎస్ బిపిన్ రావత్. మిలిటరీ సలహాలు, సూచనలు, వ్యూహాత్మక ఎత్తుగడల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి సలహాలు, సూచనలు ఇచ్చేవారు బిపిన్ రావత్. ఈ ఫిబ్రవరిలో తన పదవీ విరమణ కూడా చేయబోతున్నారు. అంతలోనే తమిళనాడులోని కూనూరులో ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్, మధులికా రావత్ కన్నుమూశారు. ఆయన పర్సనల్ సిబ్బంది కూడా ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కామరాజ్ మార్గ్లోని రావత్ నివాసం నుంచి ఢిల్లీ కంటోన్మెంట్ వరకు ఈ అంతిమ యాత్ర సాగనుంది. రాజాజీ మార్గ్, తీన్మూర్తి చౌక్, సర్దార్ పటేల్ మార్గ్, డౌలాఖానా ప్రాంతాల మీదుగా బ్రాడ్ స్క్వేర్ శ్మశాన వాటిక వరకు రావత్ దంపతుల తుది ప్రయాణం సాగనుంది. సైనిక వీరుడికి తుది వీడ్కోలు పలికేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. భారత్ మాతాకి జై, అమర్ రహే నినాదాలతో ఢిల్లీ హోరెత్తుతోంది. బ్రాడ్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. సిడిఎస్ రావత్కు 17 గన్ సెల్యూట్తో ఘనంగా నివాళులర్పించనుంది భారత సైన్యం. త్రివిధ దళాల్లోని అన్ని ర్యాంకులకు చెందిన 99 మంది సైనికాధికారులు, 33 మందితో కూడిన ట్రై సర్వీస్ బ్యాండ్ ఈ అంత్యక్రియల్లో పాల్గొంటుంది. త్రివిధ దళాలకు చెందిన మొత్తం 800 మంది సేవా సిబ్బంది అంత్యక్రియల్లో పాలుపంచుకోనున్నారు. శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్కి చెందిన సీనియర్ మిలిటరీ కమాండర్లు జనరల్ రావత్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు.
సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ అంతిమ యాత్ర మనం చూస్తున్నాం. ఆయన నివాసం నుంచి ఈ అంతిమ యాత్ర కొనసాగుతోంది. బ్రార్ స్క్వేర్ వరకు ఇంచుమించు 8 కిలోమీటర్ల మేర ఈ అంతిమ యాత్రను నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు అమర్ రహే నినాదాలతో, భారత్ మాతాకి జై నినాదాలతో అక్కడ అంతిమ యాత్రలో పాల్గొంటున్న పరిస్థితులు ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాల్లో చూస్తున్నాం. మేజర్ జనరల్ స్థాయి వ్యక్తులు త్రివర్ణ పతాకంతో వెంటరాగా ఈ అంతిమ యాత్ర ప్రస్తుతం జరుగుతోంది. త్రివిధ దళాలకు స్టాఫ్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు, సిడిఎస్గా వ్యవహరించారు జనరల్ బిపిన్ రావత్. భారత భౌగోళిక పరిస్థితులపైన పూర్తి అవగాహన, తూటాల్లాంటి మాటలు, అద్భుతమైన వ్యూహకర్తగా బిపిన్ రావత్కి మంచి పేరుంది. పాకిస్తాన్, చైనా లాంటి దేశాలపైన ఆయన మాట్లాడిన మాటలు, చనిపోయిన ఒక రోజు ముందు వరకు మాట్లాడిన మాటలు కూడా చాలామంది గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. 1978లో సెకండ్ లెఫ్టినెంట్గా 11 గూర్ఖా రైఫిల్స్లో తన కెరియర్ని ప్రారంభించారు బిపిన్ రావత్. ఉగ్రవాద, వేర్పాటువాద నిరోధక ఆపరేషన్లలో సుదీర్ఘ అనుభవం బిపిన్ రావత్ సొంతం. ఆర్మీ మేజర్గా జమ్మూ కశ్మీర్ ఉరీ సెక్టర్లో కంపెనీ కమాండర్గా వ్యవహరించారు. కల్నల్గా గూర్ఖా రైఫిల్స్లో పనిచేశారు. ఐక్యరాజ్య సమితి మిషన్లో భాగంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కూడా సేవలందించారు జనరల్ బిపిన్ రావత్. ఆయనకు ఫోర్స్ కమాండర్ కమెండేషన్ 2 సార్లు లభించింది. ఆర్మీలో 4 స్టార్ జనరల్ అయిన బిపిన్ రావత్ 2017 జనవరి 1న ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత త్రివిధ దళాల సమన్వయం కోసం సిడిఎస్ పదవిని క్రియేట్ చేశారు మోదీ సర్కార్. 2020 జనవరి 1న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా బాధ్యతలు చేపట్టారు. జనరల్ రావత్ని సైన్యంలో పలు కీలక అవార్డులు కూడా వరించాయి. పరమ విశిష్ట సేవ, ఉత్తమ యుద్ధ సేవా పథకం, అతి విశిష్ట సేవా పథకం, యుద్ధ సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా పథకం. ఆయనకు లభించిన అవార్డుల్లో కొన్ని మాత్రమే అని చెప్పొచ్చు. తండ్రి స్ఫూర్తితోనే సైన్యంలో చేరారు జనరల్ బిపిన్ రావత్. డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కాలేజ్లో హయ్యర్ కమాండ్ కోర్స్ని పూర్తి చేసుకున్నారు జనరల్ బిపిన్ రావత్. ఆ తర్వాత పూర్తి స్థాయిలో సైనికుడిగా బాధ్యతలు అందించారు. పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్ ఈ దేశాలకి సంబంధించి మిలిటరీ సలహాలతో కూడిన సేవలు అందించారు బిపిన్ రావత్. అందుకే శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ మనకి మిత్ర దేశాలైన ఈ 4 దేశాల సీనియర్ మిలిటరీ కమాండర్లు కూడా బిపిన్ రావత్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్, మధులిక రావత్తో సహా 13 మంది దుర్మరణం చెందిన సంగతి మనకి తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీనికి సంబంధించి సర్వీస్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది. అప్పటి వరకు ఎటువంటి కంక్లూజన్స్కి రావద్దని కూడా ఐఏఎఫ్ ఇప్పటికే ప్రకటించింది. పార్లమెంట్లో ప్రకటన చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఏ విధంగా జరిగింది ఘటన, కేవలం 20 నిమిషాల్లోనే ఏ విధంగా ఈ హెలికాప్టర్ మంటలంటుకుని కూలిపోయింది అనే విషయాన్ని పార్లమెంట్లో వివరించారు. నిన్న పాలెం విమానాశ్రయంలో బిపిన్ రావత్తో సహా సైన్యంలో మరణించిన ఈ అధికారులందరికీ కూడా నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఒక అద్భుతమైన వ్యూహకర్తని, ఒక లెజెండరీ ఆఫీసర్ని భారత్ కోల్పోయింది అంటూ కూడా తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. నిన్నటి నుంచి ఆయన స్వగృహంలోనే బిపిన్ రావత్, మధులిక రావత్ పార్థివ దేహాల్ని ఉంచారు. మిలిటరీ అధికారులతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నివాళులర్పించారు. ఆ తర్వాత ఈ అంతిమ యాత్ర మొదలైంది. ఆయన నివాసం నుంచి కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటిక వరకు ఈ అంతిమ యాత్ర కొనసాగుతోంది.